హాయ్ అండి, నమస్తే. అన్ని వంటిల్లకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ లేకుండా, మిక్సీ లేకుండా వెన్నని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియో నేను ఒక సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నానండి. నేను 1 లీటర్ పాలు మాత్రమే తీసుకున్నానండి. మనకి కొంచెం ఎక్కువ వెన్న కావాలంటే పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా నేను సన్న మంట మీద కాగపెట్టానండి. మరగకూడదు పాలు. ఈ విధంగా 2 సార్లు మనం కాగపెట్టేసుకుందాము. 2 సార్లు కాగిపోయిన తర్వాత అండి ఈ పాలు చక్కగా మీగడ కట్టింది. వీటిని మనం చల్లపెట్టేసుకుందాము. చూసారా మీగడ ఎంత చక్కగా కట్టిందో. వీటిని ఇప్పుడు మనం తోడు పెట్టేసుకుందాము. పెరుగు బాగా తోడుకుందండి. ఈ పెరుగు మీద ఉన్న మీగడని పైది మనం తీసేద్దాము. ఇలా పై తీసేద్దామండి. చేయి పెడితే పెరుగు పులుపు అయిపోద్దండి. అందుకని నేను స్పూన్తో తీసి ఈ గ్లాసులో వేసేసుకుంటున్నాను. మీకడి కొద్దిగే కదండి వచ్చింది, అందుకే నేను గ్లాసుని తీసుకుంటున్నాను. మజ్జిగ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి 1 లీటర్ పాల మీద ఎంతో వెన్న రాదండి. మనం వాడుకునే పాలు ఉంటాయి కదండి, అవేమన్నా మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దాని నుండి మనం మీగడని కలెక్ట్ చేసుకొని కొద్దిగా దాచిపెట్టి దాంతో వెన్న చేసుకుంటాము. ఇదివరకు రోజులైతే అలా కాదండి, కొంచెం ఎక్కువ పాలు కాచి తాగంగా మిగిలిన తోడు పెట్టుకొని ఎప్పటికప్పుడు వెన్న తీసుకుంటారండి. ఆ నెయ్యి ఇంకా బాగుంటుందండి. పెరుగు మీద నెయ్యి కదండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడ కూడా నెయ్యి టేస్ట్గానే ఉంటుందండి. ఎంతన్నా ఇంట్లో చేసుకున్న నెయ్యి స్వచ్ఛమైంది కాబట్టి. ఈ కవంతో ఇలా నేను మజ్జిగ చేస్తున్నానండి. ఈ మీగడ నేను వాటర్ వేయకుండా 8 నుండి 10 నిమిషాల వరకు చేశానండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేద్దాము. నేను నార్మల్ వాటర్ వేసానండి, ఏ కూలింగ్ వాటర్ వేయలేదు. వెన్న వచ్చేసిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. 1 లీటర్ పాలకండి వచ్చింది వెన్న. దీన్ని ఇప్పుడు మనం చక్కగా తీసేసుకుందాము. వెన్న కంప్లీట్గా వచ్చేసిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారా ఫ్రిడ్జ్ లేకుండా, మిక్సీ లేకుండా స్వచ్ఛమైన వెన్నని ఎలా తయారు చేసేసుకున్నామో. మన అమ్మమ్మలు, నానమ్మల టైంలో ఫ్రిడ్జ్లు, మిక్సీలు ఉండేవి కాదండి. వాళ్ళు కవ్వం కింద చేసుకునేవాళ్ళు. ఇలాగే తీసుకునేవాళ్ళు. ఈ మజ్జిగ కూడా చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీన్ని కవ్వం కింద మజ్జిగ అంటారు. చాలా ఆరోగ్యమైన మజ్జిగ అండి. ఇంతేనండి, ఫ్రిడ్జ్ లేకుండా, మిక్సీ లేకుండా ఫ్రెష్ వెన్నని ఎలా తీసుకోవాలో చూసేసాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.